వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల సమాచారం, మే నెల జీతాలకు సంబంధించి సిఎఫ్ఎంఎస్ అలర్ట్ అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా, మే నెల శాలరీలు బిల్ చేసుకోవడానికి సైట్ అయితే ఈ నెల 16 నుంచి 26 మధ్యలో ఓపెన్ అవుతుందని చెప్పేసి నిన్నైతే మనకి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. కానీ ఈరోజు ఉదయం మరలా అది రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ ఇన్ 17th to 26, అనగా ఈ రోజు నుంచి 17 నుంచి 26 వరకు మాత్రమే బిల్లులు పెట్టుకోమని అయితే మళ్ళీ ఆ సైట్లో మాడిఫికేషన్ అయితే రావడం జరిగింది. మిత్రులారా గమనించగలరు. అదేవిధంగా ఇక్కడ మరొక సమాచారం చూస్తున్నాం. ఎలక్షన్ డ్యూటీకి సంబంధించినటువంటి ప్రపోర్షనేట్గా ఉండవు ఈఎల్స్. ఎన్ని రోజులు డ్యూటీ చేస్తే అన్ని రోజులు ఈఎల్స్ వస్తాయి. అనగా జనరల్గా మనకి 3 రోజులు చేసినట్లయితే 2 రోజులని, 5 రోజులకి 3 రోజులు, అదేవిధంగా 6 రోజులకి 3 రోజులు ఏ విధంగా వస్తాయో అలా కాకుండా ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు ఈఎల్స్ వస్తాయి అనేటువంటి సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కూడా మనం ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం మిత్రులారా. కాబట్టి ఎలక్షన్ డ్యూటీ చేసినటువంటి వారికి ఈ యొక్క ఈఎల్స్ అనేటువంటివి ప్రపోర్షనేట్గా రావు. ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు వస్తాయి అనేటువంటి ఒక సమాచారం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము ఈ నెల శాలరీస్కి సంబంధించి సిఎఫ్ఎంఎస్ నుంచి వచ్చినటువంటి అలర్ట్ ఏంటంటే, సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ టు బి అటాచ్డ్ విత్ మే 2024 బిల్స్ టు సబ్మిట్ టు ట్రెజరీకి ఈ యొక్క సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని అయితే ఈ నెల మే నెల శాలరీ బిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అనేటువంటిది ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారి నుంచి అయితే ఒక అలర్ట్ మెసేజ్ అనేటువంటిది రావటం జరిగింది మిత్రులారా. కాబట్టి ఈసారి శాలరీస్ బిల్ చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఉద్యోగ పెన్షన్కు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిల విషయానికి వచ్చినట్లయితే మనకి ప్రభుత్వానికి అయితే ఈ మధ్య 7,000 కోట్ల రూపాయలు అయితే రావటం జరిగింది. వాటిని ప్రభుత్వము దాదాపుగా విద్యా దీవెన పథకం కింద ఒక 502 కోట్లు, అదేవిధంగా ఆసరాకి ఒక 1,400 కోట్లు, దాదాపు 2,000 కోట్లను అయితే ఈ సంక్షేమ పథకాలకు ఉపయోగించింది మిత్రులారా. మన పెండింగ్ బకాయిలకి ఇంతవరకు ఉపయోగించలేదు.